నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నంద్యాలలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకలు. గ్రామ అభివృద్ధికి శ్రీకారం చుడదాం మండల జిల్లా అధికారి మనోహర్. నంద్యాలలో విద్యుత్ శాఖ కార్యాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని యువకులను మోసం చేస్తున్న కాంట్రాక్టర్. దుర్గాప్రసాద్ పై చర్యలు తీసుకోండి విద్యుత్ శాఖ ఎస్సీకి ఫిర్యాదు. నంద్యాలలో నూతనంగా ఏర్పాటు చేసిన హెచ్డిఎఫ్సి బ్యాంకును ప్రారంభించిన జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్. ఆలగడ్డ పట్టణంలోని భూమా ఘాట్ లో శోభా నాగిరెడ్డి బాధితులు వర్ధంతి వేడుకలు ఘనంగా. ఎమ్మెల్యే అఖిలప్రియ కుటుంబ సభ్యులు. శ్రీశైలం దోర్నాల ఘాట్ రోడ్డులో యాత్రికుల బస్సు అదుపు తప్పి కొండను ఢీ. ప్రయాణికులకు తీవ్ర గాయాలు, ఒకరి పరిస్థితి విషమం. కరుణామయ విద్యా సంస్థల విద్యార్థుల ప్రభంజనం. 10వ తరగతి ఫలితాలలో అత్యుత్తమమైన ఫలితాలు. విద్యార్థులు అభినందించిన వ్యవస్థాపకులు దండే దస్తగిరి. నంద్యాల హరిజనపేటలోని ఓ ఇంట్లో కొండ చిలువ కలకలం రేపింది. పరుగులు తీసిన కాలనీ వాసులు. కొండ చిలువను పట్టుకున్న స్నేక్ స్నాచర్ మోహన్. బనగనపల్లి జ్వాలాపురంలో ఆది మానవుని ఆనవాలు. 75 ఏళ్ల క్రితం టోబా అగ్నిపర్వత విస్ఫోటనంలో దృశ్యాలు వెలుగులోకి. నంద్యాల న్యూస్ 9 ఫోకస్. ఆలగడ్డ అహోబిలంలో అహోబిలేశ్వరి వసంతోత్సవాలు. వైభవపేతంగా అభిషేకాలు, ప్రత్యేక పూజలు. ఆలగడ్డ పట్టణంలోని మార్కెట్ యార్డులో నూతన జొన్నల కొనుగోలు కేంద్రంను ప్రారంభించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. జాతీయ గ్రామ పంచాయతీరాజ్ దినోత్సవం 24వ తేదీ పురస్కరించుకుని నంద్యాల మండల కార్యాలయంలో జిల్లా అధికారి మనోహర్ జాతీయ గ్రామ పంచాయతీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా మహాత్మా గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక గ్రామ సభ సమావేశం ప్రతిజ్ఞ నిర్వహించారు. జిల్లా పంచాయతీరాజ్ అధికారి మనోహర్ మాట్లాడుతూ దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలే అని, పచ్చదనం, పరిసరాల పరిశుభ్రత పాటించాలని, ఇంకుడు గుంతలు, మరుగుదొడ్డు నిర్మించుకోవాలని, వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత పాటించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. లేడీస్ ప్రిఫరెన్స్ ఇచ్చాడు. రండి మేము ఆల్రెడీ ఇస్తాము. నా పేరు మనోహర్, డిస్ట్రిక్ట్ ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ ఆఫీసర్ మరియు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈరోజు మరి ఏప్రిల్ 24వ తారీఖున జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా మండల ఆఫీసులో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకి మహాత్మా గాంధీ గారి కలల కన్నా స్వరాజ్యాన్ని నిర్మించుకోవాలంటే ప్రభుత్వాన్ని వికేంద్రీకరణ చేయాలి. అంటే అధికారాలని, ప్రభుత్వానికి సంబంధించిన అధికారాలని దేశంలోనే కాకుండా కేంద్రంలో ఉంటే ప్రాబ్లం అయిపోద్దనే ఉద్దేశంతో ప్రతి పల్లెకి, ప్రతి పంచాయతీకి
ప్రతి గ్రామం కూడా అభివృద్ధి చెందాలంటే పంచాయతీలకి నేరుగా నిధులు కానీ అధికారాలను కానీ వికేంద్రీకరిస్తే గ్రామం యొక్క అభివృద్ధి సాధ్యమైందనే ఉద్దేశంతో దీన్ని ఈ విధంగా అమెండ్మెంట్ తీసుకొని రావడం జరిగింది. 73వ అమెండ్మెంట్ ప్రకారం ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది ఏర్పడింది. నంద్యాల విద్యుత్ సంస్థ అధికారి ఎస్సీని ఈ రోజు మధ్యాహ్నం కలిసి లోకేష్ కన్స్ట్రక్షన్ అనే పేరుతో విద్యుత్ సంస్థలో ఉద్యోగాలున్నాయని నమ్మించి ఆపరేటర్, అటెండర్, క్లర్క్ పోస్టుకు ఓ రేటు పెట్టి కొంతమంది బ్రోకర్లను పెట్టుకొని కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా, కడప జిల్లా మరియు ఇతర జిల్లాలో లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ చెప్పిన టైంకు ఉద్యోగం రాకపోతే నా ఉద్యోగం సంగతి ఏమిటి అంటే పొంతనలేని సమాధానాలు, ఇంట్లోనే ఉండి లేడని చెప్పించుకోవటం, లేదంటే ఇతరులకు డబ్బులు ఇచ్చి బెదిరించడం, ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నాయి, ఎక్కువ మాట్లాడితే మీ మీద కేసులు పెట్టిస్తామని ఇంట్లో తల్లి, భార్య, కూతురుల ద్వారా కూడా బాధితులను బెదిరిస్తున్న వైనంపై ఎస్సీకి వివరించి బాధితులు ఆత్మహత్యలు చేసుకోకముందే మీ సంస్థలో దుర్గాప్రసాద్ స్థానం ఏమిటి, ఎలా వసూలు చేస్తున్నారు అని అడుగుగా ఎస్సీ వెంటనే స్పందిస్తూ అతనికి ఉద్యోగాల కల్పనకు అసలు సంబంధం లేదని, ఒకవేళ ఏవైనా పోస్టులు ఉంటే ప్రకటన ఇస్తామని, కాబట్టి దుర్గాప్రసాద్, లోకేశ్వర కన్స్ట్రక్షన్ లాంటి వారి మాటలు నమ్మి డబ్బులిచ్చి మోసపోవద్దని, ఏదైనా పోస్టులున్నాయని తెలిస్తే విద్యుత్ అధికారులను సంప్రదించండి, ఇలాంటి మోసగాల మాటలు వినవద్దని, ఒక అధికారిగా నాకే ఉద్యోగులను నియమించుకునే అధికారం లేదని, అది విద్యుత్ బోర్డు నిర్ణయం ప్రకారం జరుగుతుందని, మాకే అధికారం లేకపోతే దుర్గాప్రసాద్ లాంటి వ్యక్తులకు ఎలా నమ్మి డబ్బులు ఇస్తున్నారు, దయచేసి మోసపోవద్దు, అతను ఇలానే చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ప్రజలు, నిరుద్యోగులు దుర్గాప్రసాద్ మాటలను నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నానని వారు తెలిపారు. నంద్యాల ప్రజలకు, నంద్యాల జిల్లా నిరుద్యోగులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో నంద్యాల జిల్లా ఎస్సీ గారిని కలిసి దుర్గాప్రసాద్ అనే ఒక చీటర్, లోకేశ్వర్ కన్స్ట్రక్షన్ అనే సంస్థ పేరు పెట్టుకుని ఉద్యోగాలు ఉన్నాయి, సబ్స్టేషన్ల ఆపరేటర్ పోస్టులని, క్లర్క్ పోస్టులని, అటెండర్ పోస్టులని, ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు కట్టి కొంతమంది బ్రోకర్లను పెట్టుకుని ఆ బ్రోకర్లకు కమిషన్ ఇస్తూ ఏ విధంగా మాట్లాడాలంటే ఎస్సీ మరి ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయని ఎవరైనా అడిగితే ఎస్సీనే మాట్లాడినట్టుగా వేరే వాళ్ళతో ఫోన్లలో మాట్లాడించి ఇట్లాంటి చీట్ చేస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ ఇప్పటికే దాదాపు 2 కోట్ల పైచీలకు డబ్బులు వసూలు చేయడం జరిగింది. ఎమ్మిగనూరు, కోడుమూరు, ఆదోని ఈ ప్రాంతంలో చాలా మంది పేదలు, ఎస్సీ కులానికి చెందిన వారు, బీసీ కులానికి చెందిన వారు పేదల్ని విపరీతమైనటువంటి బాధ పెడుతూ వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళను బెదిరించడం, మా ఇంటికి ఎట్లా వస్తామని చెప్పి సీసీ కెమెరాలు ఉన్నాయి, మీ మీదనే కేసు పెడతాని రివర్స్ మాట్లాడడం, ఈ విధంగా తిప్పడం జరుగుతూ ఉన్నది. ఇప్పటికే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా మళ్ళీ ఇతగాడే ఆ స్టేషన్లోకి వెళ్ళి సిఐ గారినో ఎస్ఐ గారినో మేనేజ్ చేసి మళ్ళీ వీడే ఒక దొర అన్నట్టుగా ఆ విధంగా చేసుకుని జీవితం కొనసాగిస్తూ విలాసవంతమైన జీవితాన్ని మంది డబ్బులు పెట్టి గడపడం జరుగుతున్నది. నంద్యాలలో నూతనంగా ఏర్పాటు చేసిన హెచ్డిఎఫ్సి బ్యాంకును ప్రారంభించిన జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ స్థానిక నంద్యాల పట్టణంలోని కరెంట్ ఆఫీస్ ఎదురుగా ఏర్పాటు చేసిన హెచ్డిఎఫ్సి బ్యాంకును జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ ప్రారంభించారు. అనంతరం బ్యాంక్ లో పరిశీలించారు. అదేవిధంగా ఏటీఎం సెంటర్ ను ప్రారంభించారు. హెచ్డిఎఫ్సి బ్యాంకు నంద్యాలలో 38వ బ్రాంచ్ ఏర్పాటు చేయడం. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ బ్యాంక్ అధికారులతో మాట్లాడుతూ బ్యాంక్ అంటే ప్రభుత్వానికి అనుసంధానం, మీరు కూడా ప్రజలకు రుణాలు ఇచ్చి ఆదుకోవాలని, ప్రతి ఒక్కటి ఏది అవసరమైనా మాకు తెలిస్తే మీకు సాయం సహకారాలు అందిస్తామన్నారు. అనగా బ్యాంక్ మేనేజర్లు మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో 38వ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలు జీరో అకౌంట్ తో ఒక టోపస్ చేసుకోవాలని, అదేవిధంగా రుణ సౌకర్యాలు, పలు రుణాలు ఇవ్వడం జరుగుతుందని ప్రజలు ఆదరించాలని కోరారు. Sir. Yes, sir. Sir. Yes, sir.
Thanks, sir. Thanks for doing this. Sir. Okay, sir. Thanks for joining. Sir. Lakar. Sir. Thank you. Thanks for joining. లోపల రా సార్ అడుగు లోపల ఓకే Fine. నంద్యాల లొకేషన్ లో 38వ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఓపెన్ చేయడం ఆంధ్రప్రదేశ్ లో చాలా ఆనందంగా ఉందండి. మేము బ్యాంకింగ్ ఇండస్ట్రీలో 7.25 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేవింగ్స్ అకౌంట్ లోనే ఇస్తున్నాం అండ్ ఆల్సో జీరో ఫీ బ్యాంకింగ్ అండి మన దగ్గర సేవింగ్స్ అకౌంట్స్ లో అండ్ అన్ని రకాల లోన్స్ ఇస్తున్నాము అండ్ మన అక్రాస్ ఇండియా 972 బ్రాంచెస్ ఉన్నాయండి. ఇది 972 బ్రాంచ్. నంద్యాలలో అన్ని రకాల లోన్స్ అండ్ సేవింగ్స్ అకౌంట్స్ కూడా ఓపెన్ చేస్తాము అండ్ కరెంట్ అకౌంట్ హోల్డర్స్ కూడా మనం డిఫరెంట్ స్కీమ్స్ ఆఫర్ చేస్తున్నాము. నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని భూమా ఘాట్ లో గురువారం శోభా నాగిరెడ్డి 11వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వర్ధంతి వేడుకలను ఆలగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ కుటుంబ సభ్యులు భార్గవ్ నాయుడు, టీడీపీ యువ నాయకుడు జగత్ విఖ్యాత్ రెడ్డి, భూమా అభిమానులు, కార్యకర్తలు భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శోభా నాగిరెడ్డి మృతి చెంది 11 సంవత్సరాలు అవుతుందంటే నమ్మలేకపోతున్నామన్నారు. శోభా నాగిరెడ్డి ఈ ప్రాంత ప్రజలకు, కార్యకర్తలకు ఏం చేయాలనుకున్నారో వారి ఆశయాలను ఖచ్చితంగా నెరవేరుస్తానని ఎమ్మెల్యే అఖిలప్రియ హామీ ఇచ్చారు. జగన్ మ్యాట్లు పక్కనంటే మొబైల్ అడ్డం అవుతుందంటే అంటే కాలేదు మేము మీరు ఆపోజిట్ లో మిమ్మల్ని తీసుకెళ్ళి శ్రీశైలం దోర్నల ఘాట్ రోడ్డులో యాత్రికుల బస్సు అదుపు తప్పి కొండను ఢీకొట్టింది. బస్సులోని 20 మంది యాత్రికులకు తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. 108 వాహనంలో క్షతగాత్రులను సున్నిపెంట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అయితే తాడిపత్రి నుంచి ఎమ్మిగనూరు మీదుగా కర్నూలు శ్రీశైలానికి యాత్రికులు వస్తున్న సమయంలో దోర్నాల శ్రీశైలం ఘాట్ రోడ్డులోని చిన్నారుట్ల సమీపంలో బస్సు అదుపు తప్పిన ఘటన చోటు చేసుకుంది. అయితే గాయాల పాలైన క్షత్రులందరూ
చిరుగుప్ప, బళ్ళారి, ఆదోని, ఎమ్మిగనూరు, కర్నూలు ప్రాంతవాసులుగా పోలీసులు గుర్తించారు. యాత్రికుల బస్సు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండడంతో డ్రైవర్కు ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘాట్ రోడ్డులో యాత్రికుల బస్సుకు రెండు ముందు టైర్లు విడిపోవడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. నంద్యాల పట్టణంలోని శ్యామ్ నగర్ నందు ఉన్న కరుణామయ హైస్కూల్ పాఠశాల విద్యార్థులు 10వ తరగతి పరీక్ష ఫలితాలలో అత్యుత్తమైన ప్రతిభ కనబరిచారని పాఠశాల వ్యవస్థాపకులు దండే దస్తగిరి తెలిపారు. పరీక్షలకు 26 మంది విద్యార్థులు హాజరైతే 26 మంది విద్యార్థులు కూడా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించడం జరిగిందని, అందులో 12 మంది విద్యార్థులకు పైగా 500 మార్కులు సాధించడం జరిగిందని తెలిపారు. పాఠశాల డైరెక్టర్ దండే వెంకట నరేష్ మాట్లాడుతూ అర్షద్ 572, కిజర్ 562 మార్కులతో పాఠశాల టాపర్స్ గా నిలిచారని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ దండే వెంకట్ నరేష్ మాట్లాడుతూ అతి తక్కువ ఫీజులతో ఉత్తమమైన ఫలితాలు సాధించామని, విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి పెట్టకుండా మంచి ఫలితాలు సాధించామని, సాధారణమైన విద్యార్థులను తీసుకొని అసాధారణ ఫలితాలు సాధించడం 30 సంవత్సరాల అనుభవం ఉన్న కరుణామయ విద్యా సంస్థలకే సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. తల్లిదండ్రులకు నమస్కారాలు. మా కరుణామయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నందు 10వ తరగతి ఫలితాలను నిన్న ప్రకటించడం జరిగింది. ఆ ఫలితాల యందు మా విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించడం జరిగింది. వీటిలో హైయెస్ట్గా 572 మార్కులు సాధించడం మా పాఠశాలకి ఎంతో గర్వకారణము. నంద్యాల హరిజనపేటలోని ఓ ఇంట్లో కొండ చిలువ కలకలం రేపింది. 12 అడుగుల కొండ చిలువను చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్నేక్ స్నాచర్ మోహన్ కు స్థానికులు సమాచారం అందించారు. కొండ చిలువను పట్టుకొని సంచిలో బంధించి స్నేక్ స్నాచర్ మోహన్ అడవిలో వదిలేశారు. డబ్బది జరగాలి బా వస్తుందంటే జరగాలి పట్టుకుని వస్తున్నాడు. 3 నిమిషాలు నిజంలే. బనగానపల్లి జ్వాలాపురంలో ఆది మానవుని ఆనవాలు 75,000 ఏళ్ల క్రితం టోబా అగ్నిపర్వత విస్ఫోటనంలో విరచిమ్మిన బూడిద ఇక్కడి జుర్రేరు నదిలోయలో పెరిగిపోయింది. ఈ బూడిద పొరకు అడుగున పైన కూడా ఆధునిక మానవులు వాడిన పనిముట్లు వేలాదిగా లభించాయని తెలుస్తుంది. జ్వాలాపురం వద్ద పురాతత్వవేత్తలు రవి కోరిసెట్ట, బోర జనార్దన, మైకిల్ పెట్రాగ్లియా 2003 నుండి 2010 వరకు అనేక తవ్వకాలు జరిపారు. ఈ తవ్వకాలలో ఆది మానవులు వాడిన పనిముట్లు మరియు అవశేషాలు దొరికినట్లుగా తవ్వకాలలో పాల్గొన్న స్థానిక వ్యక్తులు తెలియజేశారు. శాస్త్రవేత్తలు ఇంతవరకు సుమారు 6,000 సంవత్సరాల క్రితమే ఆది మానవులు ఆఫ్రికా నుండి వలస వెళ్లారని తెలుస్తుంది. కానీ అంతకు ముందే సుమారు 75,000 సంవత్సరాల క్రితమే జ్వాలాపురం గ్రామంలో ఆది మానవులు నివసించినట్లుగా వారి ఆనవాళ్లను గుర్తించారు. టోబా విస్ఫోటానికి ముందు తర్వాత కూడా ఈ ప్రాంతంలో ఆది మానవులు బ్రతికి బట్టకట్టారని ఈ తవ్వకాల ద్వారా తెలియవస్తుంది. ఈ తవ్వకాల్లో లభించిన కళాకృతులను బళ్ళారిలోని రాబర్ట్ బ్రూస్ ఫుడ్ సంగనకల్లు ఆర్కియోలాజికల్ మ్యూజియంలో భద్రపరిచారు. ఇప్పటికైనా కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు జ్వాలాపురం గ్రామానికి ఉన్న ఘన చరిత్రను గుర్తించి ఇంకా పరిశోధనలు చేసి ఆది మానవుని పుట్టుక గురించి తెలియజేయాలని స్థానిక ప్రజలు కోరారు. పేరు బాలకృష్ణ సార్. మాది నంద్యాల జిల్లా బనానపల్లి మండలం జ్వాలాపురం గ్రామం సార్. ఇది శుద్ధ అనేది మా పూర్వకాలం మా పెద్దలు ఇది శుద్ధరా ఇది ఇండోనేషియాలో ఇట్లా ఎక్కడనో ఇట్లా లేచి వచ్చేటవన్నీ అని పూర్వకాలం పెద్దలు చెప్తున్నారు సార్. వాళ్ళు చదువు లేకుని కూడా. కానీ 2003లో రైస్ సెక్టర్స్ కోరసారని పరిశోధనకని వచ్చినారు సార్. ఇక్కడ ఇది ఒక 50 ఎకరాల విస్తీర్ణంలో ఉంది సార్ భూమి. ఆ భూమిలో పైన ఒక 4 అడుగులు మట్టి, కింద పోయే కొద్దీ ఒక 8 అడుగులు 10 అడుగుల దగ్గర శుద్ధంట సార్.
ఇది 50 ఎకరాలు ఇస్తున్నామంటే ఇది ఆ కరువు కాలంలో కూడా దీన్ని పల్లెటూర్లకు వేరే రాష్ట్రాలకు అమ్ముకొని కానీ ప్రజలు బతున్నారు సార్ దీనివలన. కానీ ఇది లాస్ట్కు ఇది ఒక 5 ఎకరాలు 6 ఎకరాలు ఇస్తున్నాం. మాది నంద్యాల జిల్లా బనాన్పల్లి మండలం జోలాపురం గ్రామం. ఈ రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక మిస్టీరియస్ పౌడర్ గురించి హల్చల్ అవుతుంది. ఇప్పుడు మా ఊరు అదేనండి. ఈ పౌడర్ అనేది మేము లోకల్ లాంగ్వేజ్లో సుద్దా అని పిలుస్తాము. ఈ పౌడర్ అనేది ఎక్కడో ఇండోనేషియాలో టోబో అగ్నిపర్వతం 75,000 సంవత్సరాల క్రితము టోబో అగ్నిపర్వతం ఎరప్ట్ అయినప్పుడు దాని నుంచి వచ్చిన దానివల్ల వచ్చిన లావా వల్ల ఏర్పడినదే ఈ సుద్దా. ఈ సుద్దా అనేది దాదాపు ఇప్పుడు 75% అయిపోయింది. ఉండేది ఒక 25% ఉంది. మేము మా గ్రామం తరఫున అడిగేది ఏంటంటే, రిక్వెస్ట్ చేసేది ఏంటంటే గవర్నమెంట్ నుంచి ఇది అనేది ఈ లావా ఈ సుద్దన్ అనేది కొద్దిగా గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకొని దీనిపైన కొద్దిగా డెవలప్మెంట్ చేయాలని కోరుతున్నాం. ఆలగడ్డ అహోబిలంలో అహోబిలేషుడి వసంతోత్సవాలు వైభవపేతంగా నిర్వహించారు. తెల్లవారుజామున దిగువ అహోబిలంలో కొలువైన ప్రహ్లాద వరద స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి దివ్య దర్శనం అనంతరం నిత్య పూజలతో పాటు ప్రత్యేక పూజలు చేపట్టారు. ఉత్సవ మూర్తులైన శ్రీదేవి భూదేవి సహిత ప్రహ్లాద వరద స్వాములను వేద మంత్రోచ్చరణ మంగళ వాయిద్యాల నడుమ వసంత మండపం వద్దకు ఊరేగింపుగా చేర్చారు. అక్కడ ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో కొలువుంచి వేద పండితులు స్వామి అమ్మవార్లకు భక్తి శ్రద్ధలతో తిరుమంజనం నిర్వహించి మహా మంగళహారతి ఇచ్చారు. అనంతరం నూతన పట్టు వస్త్రాలు బంగారు ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సాయంత్రం స్వామి అమ్మవార్లను ఆలయ ఆవరణలోని పుష్కరిణిలో విహరింపజేశారు. రాత్రి ప్రహ్లాద వరద స్వామి అశ్వవాహనంపై భక్తులను ఆశీర్వదించారు. వసంతోత్సవంలో స్వామి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాలన్ ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలగడ్డ పట్టణంలోని మార్కెట్ యార్డులో నూతన జొన్నల కొనుగోలు కేంద్రంను ప్రారంభించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జొన్నల కొనుగోలు కేంద్రం పెట్టడం ముఖ్యం కాదని, రైతులకు త్వరగా అకౌంట్లో డబ్బులు వచ్చేలాగా చూసుకోవాలని, రైతులను ఇబ్బందులు పెట్టకూడదని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అధికారులకు ఆదేశించారు. రైతులు టెస్టింగ్ కోసం చాలా దూరం వెళ్తున్నారని, దానివల్ల చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయన్నారు. ఆలగడ్డలోనే రైతుల కోసం టెస్టింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే రైతులకు భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వంలో రైతే రాజు అంటూ మాయమాటలు చెప్పారు. గత ప్రభుత్వం అని ఎందుకు అంటున్నాను అంటే, అది హిట్లర్ పాలన కనుక రైతులు ఎక్కువగా చనిపోయింది కడప ప్రాంతంలోనే అన్నారు. సిఎంఆర్ మిల్స్ తిరుపతిలోనే ఉంది. రైతుల కోసం సీఎం చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఆలగడ్డలో సిఎంఆర్ మిల్స్ పెట్టిస్తానని ఎమ్మెల్యే రైతులకు భరోసా ఇచ్చారు. రైతులు ఈ క్రాప్ ఖచ్చితంగా చేపించుకోవాలని, ఎందుకంటే పంట చేతికి వచ్చిన తర్వాత తగ్గిపోయింది, ఏదైనా నష్టం జరిగితే ప్రభుత్వం నుంచి అమౌంట్ వచ్చేలాగా ఈ క్రాప్ చేపించుకోవాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. ఈ తొందరలో ట్రాక్టర్లు కూడా ఇస్తామని చెప్పినారు చంద్రబాబు నాయుడు గారు. గతంలో ఇచ్చినవన్నీ కూడా ఇప్పుడు డ్రోన్స్ ఇస్తున్నారు రైతులకి సబ్సిడీ కింద. మిగతా కావాల్సినవన్నీ 1 by 1 అన్ని కూడా వస్తాయి. కొద్దిగా ఓపిక పట్టండి. కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ కూడా తీసుకు పట్లరు కేవిల్చులు అనేది 2 ఇవ్వాల. ఏది ఇవ్వాలా? పట్లరు కేవిల్చులు 2 ఇవ్వాల. గొర్రె ఒకటే గానీ గొర్రె గుంటికే గానీ ఇవ్వాల రైతు. పట్లింది మేడం వరిలో అది యాది లేకుండా వస్తుందా? మీరు చెప్పినవన్నీ మేము కూడా నోట్ చేసుకొని మేము కూడా పై లెవెల్లో చెప్తాము. తప్పకుండా ఒత్తిడి పెట్టి మనం చేపిద్దాం. ఇవి రోజు వార్తలు చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9.